సార్ కూర్చోండి. మధ్యలో వెళ్ళి చూడండి. చేతులు బాగా చక్కగా ఉంచుకోవాలి. మామూలు కూర్చోండి, మీరు ఇబ్బంది అయితే ఉంది సార్. మామూలు కూర్చోండి. 2 చేతులు నమస్కారంలో. బ్యాక్ బోన్ బాగా స్ట్రైట్ చక్కగా ఉంచుకుందాం. ఐస్ క్లోజ్. ధ్యానంలో వెన్నెముకని బాగా చక్కగా ఉంచుకోవాలి. మీ మనసుని శ్వాస నిందనే గురు బ్రహ్మ ఓం గురు విష్ణు ఓం. శ్లోకం అందరూ పలకండి. Nine, 8, 7. Two, 1. మన 2 చేతుల్ని బాగా రబ్ చేసుకోండి. అందరూ 2 చేతుల్ని బాగా రిలాక్స్. ఓకే ప్లీజ్. వదిలేదు. పాదాలు కవర్ చేసి అలాగే ఉండండి. 1, 2, 3. మోకాళ్ళప్పుడు ఉన్న వాళ్ళ పని చెప్తున్నాం. ఈరోజు మన నెల్లూరు జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు ఆత్మకూరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సంఘం సిఐ శ్రీనివాసరెడ్డి సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు పోలీసు తన నిత్య జీవితంలో బిజీ అయిపోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు నివారించాలని చెప్పి ఉన్నతాధికారులు కొన్ని రకాల వ్యాయామాలు యోగా లాంటివి చేయాలని చెప్పి ప్రతి నెల ఏదో ఒక రోజు యోగాసనం నేర్పించాలని చెప్పి అందులో భాగంగా ఈరోజు మన సంఘం మండలం ఇక్కడ హై స్కూల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది మా సిబ్బందితో, మా సర్కిల్ సిబ్బందితో. అందులో మన యోగా గురువు అయినటువంటి పెంచలయ్య గారు ఈరోజు ఈ యోగాని కండక్ట్ చేయడం జరిగింది. మనిషి నిత్య జీవితంలో పరిగెడుతూ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. కానీ వాటిని నివారించడానికి ఎన్ని మెడిసిన్స్ ఉన్నా సరే యోగా మరియు శారీరక దారుఢ్య అనేది చేస్తే మనిషి ఈ మెడిసిన్స్తో కాకుండా ఇంకా మెరుగైన ఆరోగ్యాన్ని వశపరచుకోగలడు. కాబట్టి ప్రతిరోజు మనిషి తనకు లభ్యమైన కొద్దిపాటి సమయంలో ఈ యోగా ప్రాక్టీస్ కానీ లేకపోతే గ్రౌండ్కి వెళ్ళి ఏమన్నా ఎక్సర్సైజ్ చేయడం కానీ రన్నింగ్ చేయడం కానీ ప్రాక్టీస్ చేయాలని చెప్పి అందరికీ ఆదేశిస్తున్నాము. ధన్యవాదాలు.